ఈ మధ్యకాలంలో చాలామంది లవ్ ఫెయిల్యూర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. వాళ్ళ ఫెయిల్ అవ్వడానికి రీజన్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 3. 1. సరైన పద్ధతి లేదా సరైన వ్యక్తిని ఎంచుకోకపోవడం. మన కళ్లకు ఏది ఆకర్షణీయంగా కనిపిస్తే దాన్ని కావాలి అనుకుంటూ ఆ వస్తువు లేదా ఆ వ్యక్తి ఎలాంటివారు అని ఆలోచన చేయరు. కంటికి అందంగా ఆ క్షణం మంచిగా కనిపిస్తే చాలు, ఆ తరువాత పరిణామాల గురించి ఆలోచించరు. ఆ పద్ధతిని మార్చుకోవాలి. ఎందుకంటే మన కంటికి కనిపించేది మంచిది అని పెంచుకుంటుంది, కానీ కంటికి కాదు, మనసుకు నచ్చింది. మనసుకు సరైంది అయితే తప్పకుండా చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి మీకు నచ్చినప్పుడు వెంటనే నాకు నచ్చారు, నాకు కావాలి అనే డెసిషన్ తీసుకోకూడదు. సమయము తీసుకోవాలి. నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవి అయితే ఖచ్చితంగా అడిగి ఆయన చిత్తమైతే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నిన్ను చూసిన సృష్టికర్తకు మాత్రమే తెలుసు నీకు ఏది మంచో ఏది శ్రేష్టమైనదో. మన హృదయం చెప్పేది మంచిది, ఎందుకంటే మన కళ్ళు ఏమి బాగుంటాయి అది కావాలి అంటుంది. నిజం కళ్లకు తెలియదు, కళ్లకు ఆలోచించే శక్తి లేదు, ఉండదు. కళ్ళు రంగుల ప్రపంచాన్ని చూస్తుంది. రెండవది సరైన సమయం, ద బెస్ట్ టైం. కాలం విలువ చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. ఎందుకంటే సమయం, కాలం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కాలానికి నీ జీవితానికి మలుపు తిప్పేంత విలువ ఉంది. ఎందుకంటే ఆ కాలం, సమయం అన్ని కూడా దేవుని చేతిలో ఉన్నాయి. అయితే నీ జీవితం బెస్ట్ టైమింగ్, సరైన సమయం ఉంది. మనం టైం బాగుంటా గుడ్ పొజిషన్ కి వెళ్తుంది, లేకపోతే బాడ్ పొజిషన్ ఉంటుంది. సమయం, కాలం ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ప్రతిదానికి సమయం కలదు. మీ మ్యారేజ్ కి కూడా ఒక సమయం ఉంది. కంగారు పడకు. సరైన సమయంలో, బెస్ట్ టైంలో పర్ఫెక్ట్ పర్సని తీసుకొస్తారు. కానీ యేసయ్యకు చెప్పుకుంటే పర్ఫెక్ట్ టైం, సరైన సమయంలో అన్నీ నీ దగ్గరకు వస్తాయి. బెస్ట్ టైం కోసం ఎదురుచూడు. వెయిటింగ్ తర్వాత యేసయ్య ద బెస్ట్ లైఫ్ ఇస్తారు. మూడవది సరైన వ్యక్తి, ద పర్ఫెక్ట్ పర్సన్. మీ జీవితంలో ఎప్పుడు ఏమి రావాలో ఏమి వెళ్లాలో దేవుడు ముందుగానే నిర్ణయించారు. అయితే నువ్వు మంచిగా ఉంటే నీ జీవితం అందంగా ఉంటుంది. నీ యవ్వనం నువ్వు పవిత్రంగా కాపాడుకుంటే నీ భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుంది. నీ యవ్వనం నీవు పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే నిన్ను వెతుక్కుంటూ పర్ఫెక్ట్ పర్సన్ నీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తారు. అయితే నీకు నీవుగా ఒక వ్యక్తిని ఎంచుకుంటే మోసపోతారు. నీ చేతితో కష్టాలు కొని తెచ్చుకుంటావు. కానీ ఏసీ సెలక్షన్ కొరకు ఎదురు చూస్తే జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలతో ప్రతి క్షణము ఆనందంగా ఉంటావు. ఇప్పుడు చెప్పండి, అవకాశం ఎవరికి ఇస్తావు? మీ సొంత ఆలోచనలా లేక దేవుని చిత్తానికా?